ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పార్ట్ 2 బ్లడ్ రిలేషన్స్ డిస్కస్ చేద్దాం. ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, అలాగే అక్కడ మనం యూజ్ చేసే సింబల్స్ ఏంటి అండ్ సమ్ ఇంపార్టెంట్ జనరల్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో దేర్ ఆర్ 2 questions. Do practice and write your answers in comment section. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. A is father of B and C is mother of B. ఇక్కడ దీనికి ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ ని ఎలా డ్రా చేయాలి? A is father of B. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ B, father of B. చైల్డ్ అండ్ పేరెంట్ రిలేషన్షిప్ కి యూజ్ చేయాల్సింది అప్ యారో. B కి ఎవరు ఫాదరు? A ఫాదర్, సో A ఫాదర్ అని చెప్తున్నారు కదా, సో జెండర్ ఏంటి? మేల్. సో మేల్ కాబట్టి యూజ్ చేయాల్సిన సింబల్ ఏంటి? ప్లస్. అండ్ నెక్స్ట్ C ఈజ్ మదర్ ఆఫ్ B. B కి మదర్ ఎవరు? C మదర్. ఓకే, సో A అనే అతను ఫాదర్ అయినప్పుడు, C మదర్ అయినప్పుడు యూజ్ చేయాల్సిన సింబల్ ఏంటి? క్రాస్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, సో క్రాస్ సింబల్ హియర్. రైట్ C. C జెండర్ ఏమవుతుంది? మైనస్, బికాస్ ఫీమేల్. చూడండి ఇప్పుడు A ఈజ్ అ ఫాదర్ ఆఫ్ B. ఓకే, A ఈజ్ అ ఫాదర్ ఆఫ్ B అండ్ C ఈజ్ మదర్ ఆఫ్ B. C ఈజ్ అ మదర్ ఆఫ్ B. ఇక్కడ ఈ ట్రీ డయాగ్రామ్ నుంచి B జెండర్ మనకి తెలియదు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో B జెండర్ మనకి చెప్పలేదు. ఏకి సికి చైల్డ్ B అని మాత్రం మనం చెప్పగలం. సన్నా డాటరా అనేది చెప్పడానికి లేదు. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, B జెండర్ అనేది మనకి తెలియదు. కెనాట్ బి డిటర్మైన్డ్. A అండ్ C చైల్డ్ ఈజ్ B. A ఈజ్ అ ఫాదర్ ఆఫ్ B అండ్ C ఈజ్ అ మదర్ ఆఫ్ B. నెక్స్ట్ వన్, A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B. B మేల్ అయినా అయి ఉండొచ్చు, ఫీమేల్ అయినా అయి ఉండొచ్చు. A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B. సో A ప్లస్ సింబల్. బ్రదర్ బ్రదర్ ఆర్ బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ కి యూజ్ చేయాల్సింది డబుల్ ఆరో. సో ఇక్కడ A ఈజ్ ద బ్రదర్. We know the gender of A, but we don't know the gender of B. A is a brother of B and C is the son of B. C ఎవరు? B కి son అంట. సో పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ కి యూజ్ చేయాల్సింది డౌన్ యారో. ఓకే, C సన్ అని చెప్తున్నారు, సో ప్లస్ సింబల్. ఇక్కడ కూడా అంతే, B జెండర్ మనకి తెలియదు, మేల్ ఆర్ ఫీమేల్. A is a brother of B and C is a son of B. ఈ ట్రీ డయాగ్రామ్ నుండి A కి C కి రిలేషన్ ఏంటో చెప్పండి. A కి B సిస్టర్ అయినా అయి ఉండొచ్చు లేదా బ్రదర్ అయినా అయి ఉండొచ్చు. సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ సన్ A కి ఏమవుతారు? నెఫ్యూ. వెరీ ఇంపార్టెంట్. ఓకే, A కి C ఏమవుతాడు? ఇక్కడ నెఫ్యూ అవుతాడు. సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ సన్ ఈజ్ నెఫ్యూ టు దిస్ A. అలాగే ఈ C కి ఇక్కడ ఉన్న A ఏమవుతారు? యాక్చువల్గా ఇక్కడ B C కి ఫాదర్ కానీ మదర్ కానీ. ఫాదర్స్ ఆర్ మదర్స్ బ్రదర్. ఓకే, ఫాదర్స్ ఆర్ మదర్స్ బ్రదర్ ఏమవుతారు? అంకుల్. C is nephew to A and A is uncle to C. And third one, A is the grandfather of B. A is the grandfather of B. So first of all B position ni fix cheyandi. B grandfather, not father, grandfather. So second generation. 2 arrows తీసుకున్నాము. ఇక్కడ grandfather, so plus symbol. A is a grandfather of B. ఏ గ్రాండ్ఫాదర్? మ్యాటర్నల్లా ప్యాటర్నల్లా అనేది మనకు అక్కడ ఇవ్వలేదు. సో ఫాదర్స్ సైడ్ అయినా అయి ఉండొచ్చు, మదర్స్ సైడ్ అయినా అయి ఉండొచ్చు. ఇక్కడ ఫస్ట్ జనరేషన్ ఇన్ఫర్మేషన్ మనకి లేదు, సెకండ్ జనరేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, గ్రాండ్ ఫాదర్. సో A is a grandfather of B. Okay, we don't know the gender of B here.
ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏస్ ఫాదర్స్ ఫాదర్ ఈజ్ డి. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ? జనరల్గా చూద్దాము. ఏస్ ఫర్ సపోజ్ ఐఎమ్ ఏ. ఏస్ ఫాదర్స్, మై ఫాదర్స్ ఫాదర్ ఈజ్ డి అంటే మా గ్రాండ్ ఫాదర్ ఎవరు? డి. ఏ గ్రాండ్ ఫాదర్? ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఓకే, గ్రాండ్ ఫాదర్ ఈజ్ డి. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ? ఆన్సర్ ఏమవుతుంది? గ్రాండ్ ఫాదర్. ఆప్షన్స్లో ఓన్లీ గ్రాండ్ ఫాదర్ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. లేదు మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్, ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అన్నారు అంటే మనం యూజ్ చేయాల్సింది ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్, అది ఆన్సర్ అవుతుంది. సింబల్స్ బేస్ చేసుకొని ఎలా చెప్పాలో చూద్దాం. ఏస్ ఫాదర్స్ ఫాదర్, ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ఏ. ఏస్ ఫాదర్, ఫాదర్ మీన్స్ ఫస్ట్ జనరేషన్, హియర్ ఫాదర్ ప్లస్ సింబల్. ఏస్ ఫాదర్స్ ఫాదర్, ఓకే, దిస్ ఈజ్ సెకండ్ జనరేషన్, ఈజ్ డి. ఓకే, ఏస్ ఫాదర్స్ ఫాదర్ ఈజ్ డి. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు దిస్ ఏ? వాట్ ఈస్ ద రిలేషన్? గ్రాండ్ ఫాదర్. ఓకే, గ్రాండ్ ఫాదర్, ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. చాలా చిన్న క్వశ్చన్ కాబట్టి మనం జనరల్గా ఆలోచించి కూడా ఆన్సర్ చేసేయచ్చు. బట్ ఇంత సింపుల్గా అయితే క్వశ్చన్స్ ఉండవు. సో ఇలాగ ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ డ్రా చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇలా కూడా అలవాటు చేసుకోండి. సెకండ్ క్వశ్చన్. ఏస్ ఫాదర్స్ వైఫ్స్ మదర్ ఈజ్ సి. చూడండి, ఫిక్స్ ఏ పొజిషన్. దిస్ ఈజ్ ఏ. ఏస్ ఫాదర్, ఫాదర్స్ ఫాదర్, ఫాదర్ మీన్స్ హియర్ ప్లస్, అప్ arrow and ప్లస్. ఫాదర్స్ వైఫ్స్, wife means here minus symbol, in between these two cross symbol. Father's wife's mother, mother means again up arrow, mother means minus. Mother is what? C anta. Okay, ikkada C. Whose only child is D? Whose, ikkada whose anedi chaala important. Whose only child, whose ante ఈ హూజ్ అనే వర్డ్ కి ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకే, సి, సీస్ ఓన్లీ చైల్డ్, సి యొక్క ఒక్కగానొక్క సంతానం అంట. ఎవరు? డి. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ ని బేస్ చేసుకొని సి అనేది ఇక్కడ ఉన్న ఈవిడకి మదర్ కదా. సో సికి ఒకే ఒక సంతానం ఉన్నారంట. ఎవరు వాళ్ళు? డి అంటే ఈవిడే కదా. ఒకే ఒక సంతానము, పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్. కిందకి రండి, ఇక్కడ ఈవిడ అవుతుంది అనమాట డి. ఓన్లీ చైల్డ్ ఈజ్ డి. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏస్ బ్రదర్? ఇక్కడ చూడండి, ఏకి రిలేషన్ కాదు, ఏస్ కి బ్రదర్. ఓకే, హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏస్ బ్రదర్? ఏస్ బ్రదర్ అంటే నేను ఇక్కడ ఇలా డ్రా చేసుకోవచ్చు కదా. ఏస్ బ్రదర్ అంటే double arrow, brother and sister or sister and brother relationship. We don't know the gender of A. ఏ జెండర్ మనకి తెలియదు. సో ఇక్కడ బ్రదర్ అంటున్నారు, ఏస్ బ్రదర్ కాబట్టి ప్లస్ సింబల్, ఇన్ బిట్వీన్ దీస్ టూ డబుల్ ఆరో యూస్ చేశాను. సో ఇక్కడ రిలేషన్ ఎవరికి ఉన్న రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. హౌ ఈజ్ డి? దిస్ డి ఈజ్ రిలేటెడ్ టు ఏస్ బ్రదర్. ఓకే, ఇక్కడ ఏకి డి ఏమవుతుందో చూడండి. ఫస్ట్ ఏకి డి ఏమవుతారు? మదర్ కదా. ఏస్ బ్రదర్ కూడా ఏమవుతారు? మదర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? మదర్. హూజ్ అని వచ్చినప్పుడు లేదా హూ అని ఉన్నప్పుడు ఆ వర్డ్ కి ముందున్న వాళ్ళని బేస్ చేసుకొని చెప్తున్నట్టు, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సి థర్డ్ క్వశ్చన్. ఏస్ బ్రదర్స్ సిస్టర్స్ ఫాదర్స్ బ్రదర్ ఈజ్ కే and K's daughter is D. How is A related to D? D కి ఏ ఏమవుతారో అని అడుగుతున్నారు. A's brothers, sisters, fathers. First write A. A's brothers. A's brother means double arrow, brother plus. We don't know the name of brother. ఓకే, బ్రదర్ నేమ్ తెలియదు కాబట్టి నేను ప్లస్ అనే సింబల్ మాత్రమే యూజ్ చేసుకుంటాను. బ్రదర్స్ సిస్టర్స్, సిస్టర్స్ అగైన్ డబుల్ ఆరో, సిస్టర్ మీన్స్ మైనస్. సిస్టర్స్ ఫాదర్స్, ఫాదర్స్ మీన్స్ అప్ ఆరో. ఫాదర్ నేమ్ కూడా మనకి తెలియదు, సో ప్లస్.
ఫాదర్స్ బ్రదర్, ఫాదర్ కి బ్రదర్ అంట. అగైన్ ఇక్కడ డబల్ ఆరో, బ్రదర్ మీన్స్ ప్లస్. బ్రదర్ ఈజ్ కే, ఇక్కడ నేమ్ ఇచ్చారు ఎవరంట, కే. ఓకే, ఏస్ బ్రదర్స్, సిస్టర్స్, ఫాదర్స్, బ్రదర్ ఈజ్ కే. అండ్ కేస్ డాటర్ ఈజ్ డి, కేస్ డాటర్, డాటర్ అంటే డౌన్ యారో కదా, పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్. కేస్ డాటర్ ఈజ్ డి, డి అనే పర్సన్ కేకి ఎవరు, కూతురు అంట, డౌన్ యారో. చూడండి చాలా క్లియర్గా డ్రా చేయాలి, జనరేషన్ గ్యాప్స్ కరెక్ట్గా ఉండాలి. దిస్ ఈజ్ 0th జనరేషన్ అండ్ దిస్ ఈజ్ 1st జనరేషన్. ఓకే, ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, ఇక్కడ చిల్డ్రన్ ఉన్నారు. ఓకేనా, డౌన్ యారో యూజ్ చేసి డి అనేది డాటర్ కదా, సో ఇక్కడ మైనస్ సింబల్ని యూజ్ చేసుకున్నాం. డాటర్ ఈజ్ డి. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి, డికి ఏ ఏమవుతారు అని అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ చూడండి. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి, డికి ఏ ఏమవుతారు. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. అంటే డికి ఏ ఏమవుతారని ఇచ్చారా, లేదు అంటే ఏకి డి ఏమవుతారని ఇచ్చారా అనేది. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి, డికి ఏ ఏమవుతారు. చూడండి వీళ్ళందరూ ఒకటే జనరేషన్లో ఉన్నారు. ఇలా వస్తే ఇక్కడ ఫాదర్, ఫాదర్కి బ్రదర్, ఫాదర్ బ్రదర్ మీన్స్ అంకల్, అంకల్ చిల్డ్రన్ వీళ్ళందరూ. ఓకే, ఏ కూడా ఎవరు, అంకల్ చైల్డ్, అంకల్ చైల్డ్ ఏమవుతారు, కజిన్. ఓకే, ఇక్కడ యాక్చువల్గా అయితే ఏ జెండర్ మనకి తెలియదు, మేల్ ఆర్ ఫీమేల్ అనేది మనకి తెలియదు, కానీ ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయగలం. ఎందుకని, కజిన్. ఓకే, కజిన్ కదా ఆన్సర్. ఇక్కడ కజిన్ బ్రదర్ ఆర్ కజిన్ సిస్టర్ అన్నము, మేల్ అయినా ఫీమేల్ అయినా కజిన్ అని అంటాము. బట్ చెప్పేటప్పుడు హీ ఈజ్ మై కజిన్ ఆర్ షీ ఈజ్ మై కజిన్ అంటాం. సో ఆన్సర్ ఈజ్ అ కజిన్, అంకల్ చైల్డ్ ఈజ్ కజిన్. 4th question. Mahesh goes to visit his sister who has a daughter Bhavita. Bhavita was playing chess with Krishna. How is Mahesh related to Krishna? Mahesh goes to visit his sister. Okay, here Mahesh and he goes to visit his sister. అంటే ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటి, మహేష్కి ఒక సిస్టర్ ఉన్నారు, ఆవిడని చూడటానికి మహేష్ వెళ్ళారు. సిస్టర్ మీన్స్ మైనస్ సింబల్. హూ హ్యాస్ ఎ డాటర్ భవిత, ఇక్కడ హూ అంటే ఎవరు, సిస్టర్. ఓకే, ఇక్కడ ఈ సిస్టర్ కి ఒక అమ్మాయి ఉన్నారంట. హూ హ్యాస్ ఎ డాటర్ భవిత, ఆ అమ్మాయి నేమ్ ఏంటి, భవిత. సో డౌన్ యారో, నేమ్ ఈజ్ భవిత మైనస్. Bhavita was playing chess with Krishna. Bhavita was playing chess with Krishna. ఈ భవిత అన్న అమ్మాయి కృష్ణ తోటి చెస్ ప్లే చేస్తున్నారంట. కృష్ణ ఇక్కడ యాక్చువల్గా వీళ్ళిద్దరికి రిలేషన్ ఏమీ లేదు, కానీ వీళ్ళిద్దరూ చెస్ ప్లే చేస్తున్నారు. ఓకే, గేమ్ ఆడుతున్నారు అనమాట, కృష్ణ అండ్ భవిత. హౌ ఈజ్ మహేష్ రిలేటెడ్ టు కృష్ణ, ఈ కృష్ణకి ఈ మహేష్కి రిలేషన్ అడిగారు మనకి క్వశ్చన్లో. మనం ఎలా చెప్తాం, ఈ భవితకి కృష్ణకి ఎటువంటి రిలేషన్ లేనప్పుడు మహేష్కి కృష్ణకి కూడా ఎలాంటి రిలేషన్ ఉందో మనకి తెలియదు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకే, కెనాట్ బి డిటర్మైన్డ్. ఏదైనా రిలేషన్ ఇక్కడ ఉంటే సో మనం ఆ రిలేషన్ బేస్ చేసుకొని మహేష్ అండ్ కృష్ణకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఓన్లీ చెస్ ప్లేయింగ్ అని ఇచ్చారు అంతే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, కెనాట్ బి డిటర్మైన్డ్. అలాగే ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ లో ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమీ కూడా ఎగ్జామ్ లో అడగరు. See, 5th question. B is the only son of A. Only son of A అంటే డాటర్స్ లేరని కాదు మీనింగ్, ఓన్లీ సన్ ఒకే ఒక కొడుకు ఉన్నారు అని, అంతేకాని కూతుర్లు లేరు అని కాదు. కూతుర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
B is the only son of A. Who is the only daughter of C? ఇక్కడ who అంటే ఎవరు? A. ఓకే, ట్రీ డయాగ్రామ్ డ్రా చేద్దాం. B is the only son of A. సో A ని ఫస్ట్ నేను ఫిక్స్ చేసుకుంటున్నాను. A ఓన్లీ సన్ ఆఫ్ A ఎవరు? B అంట. సో డౌన్ యారో B. B is the only son of A means here B is a male person, so plus symbol. Who is the only daughter of C? Who means here A. A is the daughter of C anta. Daughter of C ante minus and C ki daughter kabatti malli down arrow use chestunnamu ikkada C. We don't know the gender of C up to here. Okay. E is the mother of F. ఇక్కడ ఆల్రెడీ మనం ప్లేస్ చేసిన మెంబర్స్ కి ఈ కి ఎఫ్ కి ఎటువంటి రిలేషన్ లేదు. సో నెక్స్ట్ అండ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ. ఇక్కడ చూడండి ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి మదర్, అలాగే డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ అంట, అంటే ఏ కి కోడలు. ఈ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ. సో ఏకి డాటర్ ఇన్ లా అంటే ఇక్కడ ఈ అబ్బాయి ఉన్నాడు కదా, సన్ కదా, సన్ వైఫ్ ఏకి ఏమవుతారు? కోడలు, డాటర్ ఇన్ లా. సో క్రాస్ సింబల్, దెన్ ప్లేస్ ఈ హియర్, ఈ జెండర్ మైనస్. ఇప్పుడు చూడండి ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎఫ్, ఇది తర్వాత చూద్దాము. ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎఫ్ అండ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ. డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ సరిపోయిందా? ఓకే, ఇక్కడ ఈ బి కి మాత్రమే ఈ వైఫ్ అవుతుంది. ఎందుకని? ఇక్కడ చూడండి బి ఈజ్ ద ఓన్లీ సన్ అన్నారు. ఓన్లీ సన్ అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఏకి ఒక కొడుకు బి అన్నారు, ఇంకొక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయికి వైఫ్ అయినా సరే ఈ ఏకి డాటర్ ఇన్ లానే అవుతుంది కదా అని. అందుకే మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు బి ఈజ్ ద ఓన్లీ సన్, ఒకే కొడుకు అంటే ఆ కొడుకు యొక్క వైఫే ఈవిడికి ఏమవుతుంది? డాటర్ ఇన్ లా అవుతుంది. సో ఏస్ డాటర్ ఇన్ లా ఈజ్ ఈ అండ్ ఈ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అండ్ ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి మదర్ అంట, అంటే ఇక్కడ డౌన్ యారో ప్లేస్ చేసి ఎఫ్. ఎఫ్ కి మదర్ అంటే ఎఫ్ కి ఫాదర్ ఎవరు? బి. అండ్ ఎఫ్ జెండర్ మనకి తెలుసా? తెలియదు. ఓకే, హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు ఏ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎఫ్ రిలేటెడ్ టు ఏ. ఏకి ఎఫ్ ఏమవుతారు అని అడుగుతున్నారు. ఏ యొక్క కొడుకు చైల్డ్. ఇక్కడ జెండర్ మనకి తెలియదు, ప్లస్ ఆ మైనస్ అనేది తెలియదు, మేల్ ఆర్ ఫీమేల్ అనేది తెలియదు. అంటే ఇక్కడ ఏకి మనవడా మనవరాలా అనేది మనకి తెలియదు. ఐదర్ గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్ అవుతారు. ఆప్షన్స్ చూడండి, గ్రాండ్ డాటర్ ఉంది, సెకండ్ది గ్రాండ్ సన్ ఉంది. మనం చెప్పగలమా? లేదు. ఐదర్ 1 or 2 అనే ఆప్షన్ ఉందనుకోండి, అదే ఆన్సర్ అవుతుంది. కానీ ఈ 4 ఆప్షన్స్ లోనూ అది లేదు. సో డాటర్ అయితే కానే కాదు. ఐదర్ 1 or 2 కరెక్ట్ అవుతుంది, కానీ ఆప్షన్ లేదు. ఫోర్త్ వన్ కెనాట్ బి డిటర్మైన్డ్. మనం జెండర్ ని డిటర్మైన్ చెయ్యలేము కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? కెనాట్ బి డిటర్మైన్డ్ అను. బట్ సపోజ్ ఆప్షన్స్ లో గ్రాండ్ చైల్డ్ అన్నారు అనుకోండి, అదే ఆన్సర్ అవుతుంది, గ్రాండ్ చైల్డ్. సిక్స్త్ క్వశ్చన్, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, సి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. ఓకే, ట్రీ డయాగ్రామ్ డ్రా చేద్దాము. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. బి ఫాదర్ ఎవరు? ఏ. సో ప్లస్ సింబల్. ఓకే, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి and C is the daughter of B. C is the daughter of B. B ki daughter anta. So down arrow and C here. Daughter means minus symbol. D is the brother of B. D is the brother. Brother means double arrow and D here brother. So plus symbol. D is the brother of B and E is the son of A. A ki son evaranta? E. E is the son of A. ఆల్రెడీ ఇక్కడ B అనేది చైల్డ్ ఆఫ్ A కదా, మేల్ ఆర్ ఫీమేల్ అనేది మనకు తెలీదు. ఇక్కడ E is the son of A అంటున్నారు.
సన్ అంటే ఇక్కడ ఉన్న బికి ఐదర్ బ్రదర్ ఆర్ సిస్టర్ కదా, సో ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను నేను ఈని. అంతేగాని మళ్ళీ ఇంకొక యారో తీసుకొని ఈ అక్కడ డ్రా చేస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ అనే పర్సన్ ఏకి ఏమవుతున్నారు, సన్ అవుతున్నారు. సో ప్లస్ సింబల్. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ సి అండ్ ఈ? సో ఫస్ట్ సి అనే పర్సన్ ఈకి ఏమవుతారో చూద్దాం. సి జెండర్ ఈజ్ ఫిమేల్ అండ్ ఈజ్ సిస్టర్ ఆర్ బ్రదర్స్ డాటర్. అంటే ఈ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్ కూతురు ఏమవుతారు, నీస్ అవుతారు. ఓకే, నీస్. అండ్ ఈ సి అనే పర్సన్ కి ఈ అనే పర్సన్ ఏమవుతారు అంటే మదర్ ఆర్ ఫాదర్స్ బ్రదర్. మదర్ ఆర్ ఫాదర్స్ బ్రదర్ ఈజ్ అంకల్. niece and uncle. See, 7th question. X is the husband of Y. X is husband. So plus symbol and cross symbol, Y minus. X is the husband of Y and W is the daughter of X. W is the daughter of X. Down arrow, daughter, so symbol is minus. W is the daughter of X and Z is husband of W, so cross symbol here, write Z. Husband means plus. N is the daughter of Z. N is the daughter of Z. Now place a down arrow here, N. N is daughter, so minus symbol. N is the daughter of Z. What is the relationship of N to Y? Y ki N ఏమవుతారు అనేది క్వశ్చన్ కదా. సో ఈ డైరెక్షన్ లో Y డాటర్స్ డాటర్. Y డాటర్స్ డాటర్ ఏమవుతారు, గ్రాండ్ డాటర్. ఓకే, ఆన్సర్ ఈజ్ గ్రాండ్ డాటర్. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. A is B's brother. A is B's brother. A is a brother of B. Double arrow in between A and B. C is A's mother. A mother evaranta C. So up arrow, right C. Gender is female, so minus. C is mother of A. And D is C's father. C's father anta evaru, D. So again up arrow, right D. Okay, D is father of C, so plus symbol. And E is B's son. E is B's son. Down arrow here, E plus. This is family tree diagram. Now how is E related to A? E related to A. A ki E ఏమవుతారు అని అడుగుతారు. A sister or brother కదా, we don't know the gender of B. Sister or brother's son ఏమవుతారు, nephew. What is the answer? Nephew. Very important. ఈ వీడియో ఎండింగ్ లో 2 questions ఉన్నాయి. Try to solve those 2 questions and write your answers in comment section. Way of explanation మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ని హిట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.